కాకినాడ జిల్లాలో ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు. ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ఆటో యూనియన్ సంఘాలు నిరసనకు దిగాయి. మహిళలకు ఉచిత బస్సు పథకం వలన ఆటో కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. నల్ల రిబ్బన్లు ధరించి సుమారు 400 ఆటోలు నిలిపివేసి నిరసనలో పాల్గొన్నారు. ఆటో కార్మికులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మిక కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలంటూ నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలని తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు. నా పేరు డి చంద్రబాబు అండి. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామం. మా గ్రామంలో ఆటో కార్మికులు సుమారుగా 400 లోపు ఉన్నారు. అయితే ఈ యొక్క స్త్రీ శక్తి ద్వారా ఆగస్టు 15వ తారీఖు నుంచి ప్రారంభించినట్టే ఈ యొక్క ఫ్రీ బస్సుల వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ ప్రభుత్వ పథకాలకు కానీ మేము ఎటువంటి వ్యతిరేకం కాదని మేము తెలియపరుస్తున్నాము. మేము ఈ దినాన్ని మరి ఈ యొక్క 3 రోజులు 4 రోజుల్లోనే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి మాకు ఎటువంటి ఉపాధి కల్పించడం లేకపోతే మాకు ఏదైనా సహకారం ప్రభుత్వం ద్వారా అందించడం మరి అనుగ్రహిస్తారని మేము కోరుకుంటున్నాము. 400 దగ్గర దాదాపు 400 మంది ఆటో మీద ఆధారపడి ఆ జీవనం కొనసాగిస్తున్నాం. మేము డిగ్రీ చదువుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండి కూడా ప్రభుత్వాలు సరైన ఉపాధిని కల్పించక వాళ్ళ మీద ఆధారపడకుండా ఆటోలు కొనుక్కుని కుటుంబాలు పోషించుకుంటూ పిల్లలు చదివించుకుంటూ అద్దె కట్టుకుంటూ ఉపయోగకు కూడా మేము జీవనం కొనసాగిస్తూ ఉన్నాం. ప్రభుత్వం తీసుకున్న ఈ సూపర్ హామీలో ఒక హామీ అయిన శ్రీశక్తి పథకం కింద ఫ్రీ బస్ అనే పథకం ద్వారా మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామండి. ఈ 2 రోజుల నుంచి కూడా మేము ఎంతో కూడా వ్యాపారం లేక ఫైనాన్స్ కట్టుకోలేక చాలా దుస్థితి అనుభవిస్తున్నాం. మేమనే కాదండి, రాష్ట్రంలో కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఇదే పరిస్థితి అనుభవిస్తున్నారు. కాబట్టి మా వేదన ఆవేదన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ వాళ్ళంతా కూడా మేము బంద్ ప్రకటిస్తున్నామండి. దయచేసి మీడియా ద్వారా మా యొక్క ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు ప్రభుత్వం న్యాయం చేస్తారని ఈ ద్వారా మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి.